జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలు జాతీయ ఆహార భద్రతా పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ రైతులకు సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాలను పంపిణీ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం పర్యవేక్షణలో ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ తెలిపారు. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయడాన్ని ప్రోత్సహిస్తూ మొక్కజొన్న సాగు విస్తరణకు విభాగం కట్టుబడి ఉందన్నారు. రామయ్యంపేట మండలం కోనాపూరు గ్రామంలో రైతులకు మొక్కజొన్న పంటపై అవగాహన కల్పిస్తూ సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ రైతులకు పంట విత్తనం దశ నుంచి పంట కోత దశ వరకు అన్ని సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి విత్తనాలను పొందవచ్చన్నారు. జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ రూపొందించిన CT4260 హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలను సబ్సిడీపై అందజేస్తున్నామన్నారు. 4 కేజీల మొక్కజొన్న విత్తనం బ్యాగు ధర 1380 కాగా 400 సబ్సిడీ రైతులకు కేవలం 980 చెల్లించి విత్తనం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ కుమార్ తో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సబ్సిడీపై మొక్కజొన్న విత్తనాల కార్యక్రమం ఈరోజు కోనాపూర్ రామయ్యంపేట మండలంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు మొక్కజొన్న విత్తనాలను సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వరి పంట 1 ఎకరం పంటతో 2.5 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరి తర్వాత వరి పంట వేయడం ద్వారా రైతులకు పురుగులు ఎక్కువగా వరి పంటలో పురుగులు తెగుళ్ళు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది ఉద్దేశంలో జాతీయ ఆహార భద్రతా పథకం ద్వారా రైతులకు ఆరుతడి పంటలను నిర్వహించుకునే ఉద్దేశంతో ఈ మొక్కజొన్న విత్తనాలను సబ్సిడీపై అందజేయడం జరుగుతుంది. ఈ మొక్కజొన్న విత్తనాలు కావాల్సిన రైతులు వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నంబరు అందజేయాల్సి ఉంటుంది. ఈ మొక్కజొన్న 4 కేజీల మొక్కజొన్న బ్యాగు ధర 1380 రూపాయలు, సబ్సిడీ 400 రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. రైతులు చెల్లించాల్సిన ధర 980 రూపాయలు. ఈ అవకాశాన్ని మొక్కజొన్న వేసేటువంటి రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.